హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపున రీసెంట్గా మనం చేసిన ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే సూపర్ 40. ఈ సూపర్ 40 ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మన అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. చాలామంది జాయిన్ అయ్యారు. కొంతమంది డౌట్స్ కొన్ని అడుగుతున్నారు. ఇప్పటిదాకా నన్ను అడిగిన డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నన్ను అడిగిన డౌట్స్ చాలామంది రిపీటెడ్ డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఒక వీడియో చేసేస్తే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఆ డౌట్స్ నన్ను అడగవలసిన అవసరం లేకుండా క్లారిటీ కోసం ఈ వీడియో చేసేస్తున్నాను. అసలు ఈ సూపర్ 40 ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎందుకు స్టార్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చిందంటే నాకు ఎప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసే ఐడియా కానీ టైం కానీ కూడా లేదు. అయితే నేను చెప్పినట్టు దాదాపు 6 మంత్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్, ఇంగ్లీష్కు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాము, అయినా కూడా మాకు పర్సనల్ గైడెన్స్ కావాలి, మాకు పర్సనల్ గైడెన్స్ ఉంటేనే మాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందని చాలామంది అడిగారు. ఇంకొంతమంది అయితే అసలు ఇంగ్లీష్ వల్లే మాకు అంతకు ముందు 2 3 సార్లు జాబ్ పోయింది. అలాంటి మాటలు విన్నప్పుడు నాకు బాధ కలిగింది. నేను ఒకటే అనుకున్నాను, అరే ఇంగ్లీష్ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. కాబట్టి ఇంగ్లీష్ వల్ల కెరియర్ పోవడం ఏంటి అన్న చిన్న ఒక ఫీలింగ్లో మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అదే ఈ ఆఫ్లైన్ బ్యాచ్. అయితే 40 మందిని మాత్రమే తీసుకుంటానని ఆల్రెడీ నేను మీకు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే సిన్సియర్గా ఖచ్చితంగా పోలీస్ జాబ్ కొట్టాలి అన్న ప్యాషన్తో, సిన్సియారిటీతో, డిసిప్లైన్తో ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి. ఇక నన్ను ఇప్పటిదాకా అడిగిన స్టూడెంట్స్ కొంతమంది ఏవైతే డౌట్స్ అడిగారో అవి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఎక్కువ ల్యాగ్ లేకుండా ఈ వీడియోని త్వరగానే ఎండ్ చేస్తాను. చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే సార్, డ్యూరేషన్ ఎంతండి? ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ సూపర్ 40 బ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, నేను మీ గతంలో చెప్పినట్టు ఇది ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో డ్యూరేషన్ అంటే ఈ కోర్స్ అనేది ఎన్ని నాళ్ళు ఉంటుందండి అంటే, నేను చెప్పినట్టు ఈ కోర్స్ అనేది 90 రోజులు ఉంటుంది. ఇట్ ఈస్ ఎ 90 డేస్ కోర్స్. ఓకేనా? 90 రోజులు ఈ కోర్స్ అయితే ఉంటుంది. ఇక చాలామంది అడిగింది ఏంటంటే టైమింగ్ ఏంటండి అన్నారు. నేను గతంలో చెప్పినట్టు నేను 2 స్లాట్స్‌గా అనౌన్స్ చేశాను. ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒకటుంటుంది. తర్వాతొచ్చి ఈవినింగ్ 7:00 తర్వాత ఒకటుంటుంది. కానీ ఇప్పటిదాకా అందరూ నన్ను అడిగింది, అలాగే జాయిన్ అయిన వాళ్ళు కూడా అడిగింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్యాచే ప్రిఫర్ చేస్తున్నాము అన్నారు. కాబట్టి చక్కగా మీరు ఎర్లీ మార్నింగ్ 5:00 కానీ, 5:30 కానీ, 6:00 కానీ చక్కగా రాగలిగితే మన ఎర్లీ మార్నింగే ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మన మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే నేను ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ప్రిఫర్ చేయండి. అయితే రోజుకి ఎంతసేపు ఉంటుందంటే 2 అవర్స్ క్లాస్ అయితే ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, 90 రోజుల పాటు రోజుకి 2 గంటల క్లాస్ అంటే 180 అవర్స్. 180 గంటల క్లాస్ ఇది, ప్రోగ్రామ్ ఇది. నిన్న ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నాతో మాట్లాడి ఆయన ఆల్రెడీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తున్నారట. సో, ఆయన ఆల్రెడీ డిపార్ట్మెంట్‌లో ఉండడం వల్ల, ఆయనకి ఈ ప్రోగ్రామ్ యొక్క ఆలోచన నచ్చి ఆయన అడిగిందేంటంటే, "సార్ 180 అవర్స్ జనరల్‌గా ఇంగ్లీష్‌కి ఎవరు అన్ని గంటలు స్పెండ్ చేయరు. బట్ మీరు స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే, ఇంగ్లీష్ అనేది చాలామంది వీక్ ఉంటారండి." నేను ఒకప్పుడు ఒక 10, 15 ఏళ్ల క్రిందట డిపార్ట్మెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు నాకు కూడా ఇంగ్లీష్ చాలా ప్రాబ్లమ్ ఉండే. బట్ మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇంగ్లీష్‌కి ఇన్ని గంటలు స్పెండ్ చేయకూడదు అని చాలామంది అనుకుంటారు. కానీ స్పెండ్ చెయ్యాలి. ఇంకా చెప్పాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ కంటే ఇంగ్లీష్‌కి ఎక్కువ గంటలు స్పెండ్ చేయాలి. ఎందుకంటే చాలామంది వీక్ ఉంటారని వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడారనమాట. సో, నేనప్పుడు అనుకున్నాను, మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషనే అని. కొంతమందికి అనిపించొచ్చు ఇన్ని అవర్స్ అవసరమా ఇంగ్లీష్‌కని. కానీ ఇంగ్లీష్ వీక్ ఉన్న వాళ్ళకి అవసరం. ఓకేనా? ఇక చాలామంది అడిగిందేంటంటే, "సార్ సిలబస్ మీరు ఏం కవర్ చేయబోతున్నారు సార్? ప్రిలిమ్స్ లెవెల్‌లో కవర్ అవుతుందా? మెయిన్స్ లెవెల్‌లో కవర్ అవుతుందా? అలాగే స్పెల్లింగ్స్ కూడా కవర్ అవుతాయా?" కొంతమంది అడిగిందేంటంటే స్పెల్లింగ్స్ కూడా నాకు సరిగ్గా రావండి. అలాగే ఎస్సే రైటింగు, లెటర్ రైటింగ్ కూడా కవర్ అవుతుందా అంటే, నేను ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏ టు జెడ్ అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ మన అనుకున్న 90 డేస్‌లో మనం ఏవైతే ఏ టు జెడ్ కవర్ చేద్దాం అనుకున్నామో, అవి కవర్ చేయడానికి టైం సరిపోకపోతే, ఇంకొక 10 రోజులో, 15 రోజులో ఎక్స్‌ట్రా క్లాసెస్ అయినా తీసుకొని ఏ టు జెడ్ అన్నీ కవర్ అయ్యేలాగే నేను చూస్తాను. మధ్యలో వదిలే ప్రసక్తే లేదు.
కాబట్టి ఏ సిలబస్ కవర్ అవుతుందంటే గ్రామర్ అన్నీ కవర్ అవుతాయి, వొకాబులరీ అన్నీ కవర్ అవుతాయి, కాంప్రహెన్షన్స్ అన్నీ కవర్ అవుతాయి, దాంతోపాటు స్పెల్లింగ్స్ కవర్ అవుతాయి, దాంతోపాటు లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ కవర్ అవుతాయి. ప్రిలిమ్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని కాకుండా మెయిన్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ ప్రోగ్రామ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక చాలామంది అడిగారు మెటీరియల్ సంగతి ఏంటంటే నేను ఆల్రెడీ కూడా చెప్పాను. ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి జాయిన్ అయిన తర్వాత ఒక మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్‌లో 5000 ప్లస్ ఎక్సర్‌సైజెస్ అయితే ఉంటాయి. బిట్స్ అయితే ఉంటాయి. ఇందులో ప్రీవియస్ క్వెషన్స్ కొన్ని కవర్ అవుతాయి. చాలా మోడల్ క్వెషన్స్ కూడా కవర్ అవుతాయి. ఈ మెటీరియల్ కంప్లీట్‌గా నేనే దగ్గరుండి చేయిస్తాను. అంటే ఈ 90 రోజుల ప్రోగ్రామ్ అయిపోయే కల్లా ఈ మెటీరియల్‌లో ఉన్న ప్రతి క్వెషను నేను దగ్గరుండి చేయిస్తాను. అంతేగాని మీరు చేసుకోండి ఇంట్లో అని నేను మీకు ఆ మెటీరియల్ ఇచ్చి వదలను. ఓకే. టెస్ట్‌లు. యెస్. నేను మీ గతంలో కూడా చెప్పాను. ఇది 90 రోజుల ప్రోగ్రామ్ కదమ్మా! 90 రోజుల ప్రోగ్రామ్‌లోనూ 90 మాక్ టెస్ట్‌లయితే ఉంటాయి. మీరు కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, ఎస్ఐ అయితే ఎస్ఐ, దేనికి తగ్గట్టుగా ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. 90 రోజులు 90 మాక్ టెస్ట్‌లుంటాయి. ఇక వాటితో పాటు ఎలాగో టాపిక్ వైస్ టెస్ట్‌లుంటాయి. ఒక టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ మీద టెస్ట్ లేకుండా నేనైతే నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళేదే లేదు. ఇంకొంతమంది నన్ను ఒక మంచి క్వెషన్ అడిగారు. ఏమనంటే, "సార్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవ్వట్లేదు. ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరిచ్చే ఈ గైడెన్స్ అనేది, ఈ సూపర్ 40 బ్యాచ్ అనేది, ఆఫ్‌లైన్ బ్యాచ్ అనేది ఏ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతుందంటే" చాలా మంచి ప్రశ్న. ఒక్క మాట అయితే చెప్తాను. ఆల్ ఎగ్జామ్స్. ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి మాత్రమే ఉపయోగపడుతుందని ఎలా అనుకోవాలి? ఎందుకంటే సిలబస్ ఎప్పుడు ఒకటే గదా! నువ్వు ఎస్ఐ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి ప్రిపేర్ అయినా, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా ప్రిపోజిషన్స్ రూల్స్ ఒకటే. టెన్సెస్ రూల్స్ ఒకటే. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రూల్స్ ఒకటే. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్‌కనే కాదు. నువ్వు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా కూడా ఇంగ్లీష్‌కి నీకు గైడెన్స్ కావాలి అనుకుంటే నువ్వు ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది పోలీస్ ఎగ్జామ్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్‌కు సంబంధించి ఏ ఎగ్జామ్‌కైనా సిలబస్ ఒకటే ఉంటుంది. ఎగ్జామ్‌కి మారేదేంటంటే క్వెషన్ అడిగే విధానం మారుతుంది కానీ మనం నేర్చుకోవాల్సింది మారదు. కాబట్టి సూపర్ 40 బ్యాచ్ అనేది అన్ని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారికి హెల్ప్ అవుతుంది. ఇంకొంతమంది అడిగారు, "సార్ మాకు లొకేషన్ చెప్పండి" అన్నారు. ఎవరైతే ఆల్రెడీ సూపర్ 40 బ్యాచ్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. లొకేషన్‌తో పాటు ఇతరితర ముఖ్యమైన వివరాలన్నీ కూడా నేను ఆ గ్రూప్‌లో షేర్ చేస్తూ ఉంటాను. దిల్‌సుఖ్ నగర్‌లోనే మన ఆఫీస్ ఉంది. అక్కడ ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక కొంతమంది అడిగిందేంటంటే, "సార్ నేను ఈ క్లాస్‌కైతే రాలేను. కానీ నాకు మీరు ఆ మెటీరియల్ ఏదైతే అన్నారో, ఆ మెటీరియల్ కాస్ట్ చెప్పండి. నేను మీకు మనీ పంపిస్తాను. నాకు ఆ మెటీరియల్ మీరు కొంచెం కొరియర్ చేస్తారా?" అని అడిగారు. అస్సలమ్మ ఏమనుకోవద్దు. ఈ మెటీరియల్ నేను స్టూడెంట్ చేతిలో పెట్టి ప్రతి క్వెషన్‌ని దగ్గరుండి చేయిద్దాము అన్న ఆలోచన తప్ప, ఈ మెటీరియల్ అమ్ముకునే ఐడియా నాకు లేదు. కాబట్టి దయచేసి నాకు అలా ఎవరు కాల్ చేయకండి. ఈ మెటీరియల్ నేను బయట మార్కెట్‌లో అమ్మే ఉద్దేశమే నాకు లేదు. కావాలంటే ఫ్యూచర్‌లో అది మరొకలాగా ప్లాన్ చేద్దాం తప్ప, ఇదైతే కాదు. కాబట్టి ఓన్లీ మెటీరియల్ నాకు కావాలి అని ఎవరు అడగొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాచ్ జాయిన్ అవ్వండి. మెటీరియల్ నేను దగ్గరుండి మీకు చేయిస్తాను. ఇంకొక అబ్బాయి అడిగిందేంటంటే, "సార్ ఇప్పుడు ఈ క్లాసెస్ వింటున్నప్పుడు నేను నోట్స్ రాసుకోవాలా? మెటీరియల్‌లోనే అన్నీ ఉంటాయని" అడిగారు. క్లాస్ ఎప్పుడు వింటున్నా కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అనేది చాలా అవసరం. ఓకేనా? క్లాస్ వింటున్నప్పుడు రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోవాలి. మెటీరియల్‌లో మాక్సిమం ఏంటంటే మనకి ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఓకేనా? థియరీ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రిపోజిషన్స్ రూల్స్ చెప్తున్నాను. లేదంటే టెన్సెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు క్లాస్ వింటూ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ నోట్స్ అయితే రాసుకోవాలమ్మా. ఈ మెటీరియల్‌లో ఏంటంటే మనం ప్రాక్టీస్ క్వెషన్స్ కోసం డిజైన్ చేసిన మెటీరియల్. కాబట్టి ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు క్లాస్ వింటున్నా నోట్స్ అయితే రాసుకోవడం చాలా అవసరం. అయితే అతని డౌట్ ఏంటంటే ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే నా పరిస్థితి ఏంటన్నారు? కంగారు పడకండి. మీరు ఈ బ్యాచ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆబ్సెంట్ అవ్వమన్నా అవ్వరు. ఎందుకంటే క్లాసెస్ అనేవి ఆ రేంజ్‌లో ఉండబోతున్నాయని మాత్రం నేను మీకు ప్రామిస్ చేయగలను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు కాంటాక్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్‌లో వీక్‌గా ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు సూపర్ 40 ఆఫ్‌లైన్ బ్యాచ్‌కి అయితే చక్కగా జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఇంగ్లీష్ వల్ల మన కెరియర్ ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు.
నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.